अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్ ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ నిహారీ చేస్తున్నాం అది కూడా అథెంటిక్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ ప్రాసెస్లో అవును స్పెషల్గా మనకి చలికాలం రోజులు స్టార్ట్ అవగానే పిల్లలకి లంగ్ ఇన్ఫెక్షన్స్ అని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని చాలా జలుబు ఎక్కువగా ఉండడం ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువగా పాయా షేర్వా చేసి పెడుతుంటాం పాయా నిహారీ రెసిపీలు పెడితే ఆ బ్లాక్ పెప్పర్ వల్ల దాని ఆ ఘాటు వల్ల వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది కూడా అలాంటిదే ఈరోజు మనం ఈ సీజన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ మటన్ నిహారీ అది కూడా ఢిల్లీ స్టైల్లో యాక్చువల్గా అక్కడ ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతారో అదే ప్రాసెస్లో ఈరోజు చేసి చూపించబోతున్నాం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హోల్ ప్రాసెస్ని ఫాలో అయితే మీరు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే వీడియోని ఫాలో అవ్వండి మటన్ నిహారీ ప్రాసెస్లో నిహారీ మసాలా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపరేషన్ పూర్తయ్యాక ఇదే ఆయిల్లో మనం ఏదైతే మటన్ ప్రాసెస్ ఉందో అది చేద్దాం ముందుగా అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ కట్ చేసి వాటిని బ్రౌన్ ఆనియన్స్ చేసాము ఆ ప్రాసెస్ చూద్దాం క్రిస్పీగా ఉన్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనం ముందుగా మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం రెసిపీలో నెక్స్ట్ ప్రాసెస్లో వాడదాం దానికంటే ముందు మనం ఏదైతే ఇది పేస్ట్ అయ్యేంతలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదే ప్యాన్లో మనం కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి వేసి స్లైట్గా వేపుకుందాం వేపినాక ఇదే పిండిని మనం రెసిపీలో యూజ్ చేద్దాం బియ్య పిండితో పాటు శనగపిండి వేసి చక్కగా రోస్ట్ చేద్దాం మైదాతో పాటు కొంచెం శనగపిండి యాడ్ చేసాం యాక్చువల్గా ఈక్వల్ పార్ట్స్లో మనం మైదా ఇంకా శనగపిండి యాడ్ చేసి చక్కగా రోస్ట్ చేశాక ఇదే పిండిని మనం చక్కగా కలిపేసుకొని రెసిపీలో యూజ్ చేద్దాం ఏదైతే మనం శనగపిండి మైదాని మనం రోస్ట్ చేసి పక్కకు పెట్టామో ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి వాడిన ఆయిల్లోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాం ఎందుకంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ దీంట్లో యాడ్ అవ్వడం వల్ల మటన్ ఇంకా టేస్ట్ అవుతుంది ఇంకా అద్భుతంగా ఉంటుంది బోన్తో పాటు ఉన్న మంచి పీసెస్ మటన్ పీసెస్ దీంట్లో యాడ్ చేద్దాం దీన్నే మనం నూనెలో చక్కగా వేయించుకుందాం ఒక 10 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఉడికాక ఇదే మటన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం వెంటనే దీంట్లోనే మనం కారప్పొడి యాడ్ చేద్దాం దీంట్లోనే మనం కొంచెం మంచి కలర్ తీసుకురావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం కారంతో పాటు దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం నిహారీ మసాలా యాడ్ చేద్దాం నిహారీ మసాలా
దీన్నే మనం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. పది 15 నిమిషాల పాటు మటన్ అన్ని మసాలాలతో పాటు చక్కగా వేగాక దీంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఆనియన్ పేస్ట్, బ్రౌన్ ఆనియన్ పేస్ట్. ఇదే మటన్లో మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం. మంచినీళ్ళు యాడ్ చేసిన తర్వాత దీన్నే మనం ఒక 15-20 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేద్దాం, లిడ్ క్లోజ్ చేసి. మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీంట్లోనే మనం ఏదైతే శనగపిండి ఇంకా మైదా కలిపి ఒక పేస్ట్ తయారు చేసామో అదే దీంట్లోకి యాడ్ చేద్దాం. ఫైనల్గా ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లంతో గార్నిష్ చేద్దాం. వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవాబ్స్ కిచెన్ అఫీషియల్లో హిందీలో వీడియోస్
యాక్చువల్గా మనం హిందీలో చేస్తుంటాము. చాలామంది నేను కామెంట్స్ చూసినప్పుడల్లా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, తెలుగులో చేయొచ్చు కదా బ్రో అని మెసేజ్లు వస్తున్నాయి. దయచేసి ఈ ఛానల్ని అందరికీ తెలిసేలాగా చేయండి. నవాబ్స్ కిచెన్ హిందీలో, తెలుగులో 2 లాంగ్వేజెస్లో యాక్చువల్లీ అప్లోడ్ అవుతుంది సేమ్ వీడియో. కొంతమంది అంటారు ఈ వీడియో ఓల్డ్ది కదా అని. యాక్చువల్గా హిందీ వీడియో అప్లోడ్ అయిన కొంతకాలం తర్వాత తెలుగు వీడియో అప్లోడ్ అవుతుంది. అందుకని 2 సైమల్టేనియస్గా క్లాష్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేస్తామన్నమాట. దయచేసి దీన్ని గమనించగలరు. ఇంకా ఎవరైతే తెలుగు వీడియోస్ కోసం వెతుకుతున్నారో నవాబ్స్ కిచెన్ తెలుగు అని టైప్ చేయండి, మీకు నవాబ్స్ కిచెన్ తెలుగు వీడియోస్ వస్తాయి. ఒకవేళ మీరు సెర్చ్ చేసినప్పుడు ఛానల్ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. ఇలాంటి పిల్లల కోసం ఏదైనా సాయం చేయాలని మీకు అనిపిస్తే టీమ్ని కాంటాక్ట్ అవ్వడం కోసం contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనమందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.